BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఎంతమంది ఉన్నారు ప్రీతి లాంటి వాళ్ళు? ఎంతమంది అమ్మాయి బాధితులు ఉన్నారు? చెప్పింది ఆ సంవత్సరంలో 6 మందిట. అలా ఇలా ఎంతమంది జీవితాలు అంటే వాళ్ళు చెప్పిన షాకింగ్ విషయం, అర్పిత్ అనే అతను సూసైడ్ చేసుకోవడానికి కూడా ఈవిడే కారణం అని చెప్పింది. అర్పిత్, ఓహో, అతను కూడా ఇలాగే డ్రగ్స్ ఓవర్ డోస్ చేసి, ఈమెకి అప్పుడప్పుడు డ్రగ్ ఓవర్ డోస్ కూడా చేసేదిట. ఇంకా లిటరల్లీ అంటే బేసికల్లీ ఎందుకు ఈవిడ అలా అలవాటు చేసింది అని అడిగినప్పుడు ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే డబ్బులకు కాదు, ఈవిడికి డ్రగ్ వేసుకుంటే ఒక 24 hours మెలకుగానే ఉంటుందిట కంటిన్యూస్గా. ఒకసారి 2-3 రోజులు కూడా అట్లాగే ఉండిపోతారట వీళ్ళు. సో వాళ్ళకి తోడు ఉండాలి ఎంతసేపు పక్కన, కంపెనీ కోరుకుంటుంటారు అనమాట. ఒక చెలికెత్తి కావాలి బేసికల్లీ. 30 ఏళ్ళు ఈవిడికి, 33 ఏళ్ళు ఎంతో, ఆవిడ 21 ఏళ్ళ చిన్నపిల్ల. కనీసం ఉండాలి కదా. తీసుకొచ్చి ఆ అమ్మాయిని ట్రావెల్ లాక్స్ వేస్తామని చెప్పి తీసుకొచ్చి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తే చాలట వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్, కారు పంపిస్తాను వచ్చేసి రాజధానికి ఇవేం తెలియదు, షూటింగ్లో ఉంటాడు, ఇంట్లో చేసే పనులన్నీ ఇవి. ఓకే. సో ఇంకా చాలా చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి. మామూలుగా రాజధానికి ఎన్నో అవార్డులు వచ్చాయి కదా. అవును. మామూలుగా జనరల్గా అవార్డులన్నీ ఎక్కడ ఉంటాయంటే షోకేస్లో ఉంటాయి. రాజధాని వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఉంటాయో తెలుసా, చెత్త కుప్పలో పడేసింది. ఒక అవార్డు తీసి ఒకసారి ఏదో కోపం వస్తే అన్ని పగలగొట్టేస్తుంది. కోపం వస్తే రోజు ఇదే పని అట. రాజధాని నెత్తిని కొడితే నెత్తి పగిలిపోయి ఇట్లా స్కార్ అయిపోతే కనబడకుండా ఏదో మేనేజ్ చేసుకుని మేకప్ వేసుకుని వెళ్ళిపోయి షూటింగ్కి వెళ్ళాట. అంత జరిగినా కూడా ఏ రోజు తిరిగి కొట్టలేదు రాజధాని అని చెప్తుంది. అంత డీసెంట్ వ్యక్తి అటువంటి వ్యక్తిని ఇంత బదనాం చేస్తుంది. అది పక్కన పెట్టేసి నా చిల్లర పంచాయతీ వదిలేసాను నేను అసలు. యాక్చువల్లీ దిస్ ఈస్ ద మెయిన్. ఇలా ఎంతమంది అమ్మాయిలు నౌ రాజ్ తరుణ్ లావణ్య ఇస్ గాన్. అది ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ పాయింట్. నాకైతే ఆ కాల్ రికార్డింగ్ చాలు, ఇంకా దట్స్ ఇట్. అండ్ ఇంకా కావాలంటే ఇవి అది కూడా ఆ కాల్ రికార్డింగ్ ఫేక్ అని లేదు ఆవిడ, ఎడిటెడ్ అని ఈ మధ్య నేను అంటుంది. మొన్న చాలా క్లియర్గా వినేసింది, ఎక్కడ కూడా ఎడిటెడ్ అని లేదు. ఏముంది, మేము ఇలాగే ఫ్లర్టింగ్ చేసుకుంటాం, మేము ఇలాగే మాట్లాడుకుంటాం అని చెప్పింది. సో షీ యాక్సెప్టెడ్. మస్తాన్ సాయితో ఏదో గుండెకాయ టాపిక్స్ ఏదో, అది ఎప్పుడు బయటకు వచ్చింది? ఎవరు పెట్టారు బయటకు? అది ఈవిడ బాధితుల సంఘమే చాలా ఉంది. సో ఈవిడ ఏం చేస్తుందంటే ఎవరితో మాట్లాడింది రికార్డ్ చేస్తూ ఉంటుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, నాతో మాట్లాడిన కాల్ ఆవిడ నాకు ఫోన్ చేసినప్పుడు నేను తిట్టాను కదా, అది వెంటనే రికార్డ్ చేసి వెంటనే మీడియాకి ఇచ్చేసింది. సో బేసికలీ ఈవిడ మోడస్ ఆఫ్ ఆపరండి అది. దాంతో ఫోన్ చేసినవా లేకపోతే తన చుట్టుపక్కల వాళ్ళు అన్ని రికార్డ్ చేసి పెట్టుకొని సమయం వచ్చినప్పుడు అస్త్రాలు తీసి వదులుతూ ఉంటుంది. సో ఇవాళ అదే ఆవిడకి బూమరంగ్ అయింది. ఎందుకంటే సాయితో మాట్లాడిన కాల్ రికార్డ్ చేసుకొని ఆవిడ మరి ఎయిదర్ సాయి రికార్డ్ చేసి ఉండాలి, లేకపోతే ఈవిడ రికార్డ్ చేసి ఉండాలి. రికార్డ్ చేసుకుని బయట వేరే డొమైన్లోకి ఎలా వెళ్తాయి అంటే, ఈవిడ చూడు సాయి ఇలా నన్ను చేస్తున్నాడు, చూడు సాయి నన్ను ఎంత లవ్ చేస్తున్నాడో అని చెప్పి చెప్పుకోవడానికో, లేకపోతే ఈ దీంట్లో దాని పేరేంటి మన కేసు జరిగింది కదా పట్టాపురం కేసులో, వాళ్ళిద్దరికి ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇలా రకరకాల కారణాల వల్ల చాలా మందికి సర్క్యులేట్ చేసి ఉంటుంది ఈ అమ్మాయి. ఓకే. ఏ రోజు ఇలాంటి రోజు వస్తుంది, నేను సాయి విషయం దాచిపెట్టేయాల్సి వస్తుంది, రాజ్ తరుణ్ కోసం ఫైట్ చేయాల్సి వస్తుంది ఆవిడ అనుకోరా, ఇవాళ వచ్చింది. ఓకే. బేసిక్గా నాకు అక్కడ ఏమనిపించిందంటే, నేను ఒక పాయింట్ కోసం వచ్చా, ఇక్కడ అది జరగట్లేదు, వీళ్ళకి కావాల్సింది రచ్చ, పీక్కోవడాలు, చించుకోవడాలు, కొట్టుకోవడాలు, నో పాయింట్ ఇన్ స్టేయింగ్ అనిపించింది. సో ఐ కేమ్ అవుట్ అండ్ చాలా క్లియర్ కట్గా వాళ్ళందరితో ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి, పాపం అసలు ఆల్రెడీ బెదుర్కొన్నారు పిల్లలు. అండ్ ఇంకోటి ఏమైందంటే, ఆ అమ్మాయి నిజంగా మీడియా ముందుకు రావాలనుకోవాలి మాస్క్ వేసుకొని కూడా. అక్కడ జరిగిన తతంగం చూసిన తర్వాత ఇంకా కోపం వచ్చేస్తుంది. ఒకటి ఫైట్ చేస్తున్నాడు, వాడికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, వాళ్ళకి నన్ను అలా చేశారనే బాధకి వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చేసింది అనమాట. వచ్చేసారు ముందుకి. ఏమైతే అయిందన్నా, నీకోసం నేనున్నా, మేము వస్తాం అన్ని ఎక్కడైనా చెప్తే నేను కంప్లైంట్ కూడా ఇస్తాను వచ్చేసింది ఆ పిల్లలు. స్వయంకృత అపరాధాలు ఇవన్నీ కూడా, అన్నీ కూడా మనకి అన్ని ఆవిడే సాక్ష్యాలు. ఆవిడే ఇప్పుడు రిలీజ్ అయిన మస్తాన్ సాయికి ఆవిడ మధ్య జరిగిన ఆడియో ఆవిడే యాక్సెప్ట్ చేసింది. కటింగ్ అనో ఏదో చెప్పింది. 2వ రోజుకి తెలివి వచ్చింది ఎడిటింగ్ అని చెప్పాలని. లాయర్ ఉన్నారుగా చెప్పి పంపించుంటారు అలా చెప్పమని. బట్ ఆల్రెడీ చేయాల్సిన డ్యామేజ్ అయిపోయింది కదా. ఆమెతో తరఫున మాట్లాడుతున్న లాయర్ దిలీప్ శంకర్ గారు మీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? పర్సనల్గా ఎప్పుడు మాట్లాడలేదు, డిబేట్లో మాట్లాడటం అంతే. ఆయనకి డిబేట్లు అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఇప్పుడు వీడు డిబేట్కి ఎందుకు రాడు, డిబేట్కి వస్తే ఏముంటుంది సార్, మీరు మాట్లాడుతుంటారు మేము వింటా ఉంటాం తప్ప ఏముండదు కదా. అది కూడా చాలా సంస్కారవంతమైన భాష మాట్లాడతారు వారు.